వినుకొండ పట్టణంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. స్థానిక దళారులు చట్టవిరుద్ధంగా ఇసుకను భారీగా నిల్వ ఉంచుతూ నిర్మాణ పనులకు అత్యంత కీలకమైన ఈ వనరును కృత్రిమ కొరతగా గురిచేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనివల్ల గృహ నిర్మాణాలు చేపట్టే సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇసుక లభ్యతపై ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పటికీ వినుకొండ పరిసర ప్రాంతాలలో కొందరు దళారులు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. మారుమూల ప్రదేశాల్లో కారంపూడి రోడ్డు వే బ్రిడ్జి వద్ద మరియు విటమరాజపల్లి వే బ్రిడ్జి వద్ద తెల్లవారుజామునే లారీలతోటి భారీగా ఇసుకను నిల్వ చేసుకుని సాధారణ ధర కంటే 2 నుంచి 3 రెట్లు అధిక ధరకు విక్రయిస్తున్నారు. నిర్మాణ పనులు నిలిచిపోకూడదంటే తప్పనిసరి పరిస్థితుల్లో పట్టణ ప్రజలు, బిల్డర్లు ఈ అధిక ధరలకు కొనక తప్పడం లేదు. ఈ అక్రమ వ్యాపారం కారణంగా వినుకొండ పట్టణ ప్రజలపై ఆర్థిక భారం అధికమవుతుంది. ఇసుక ధర పెరగడం వల్ల ఇల్లు కట్టుకునే సామాన్యుడి కల నెరవేరడం కష్టమవుతోంది. సిమెంటు, ఇనుము ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ ఇసుక ధరలు ఆకాశాన్ని తాగడంతో మొత్తం నిర్మాణ వ్యయం అంచనాలకు మించిపోతుంది. అక్రమంగా నిల్వ చేసిన ఇసుక నాణ్యత విషయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమ నిల్వల కారణంగా ప్రభుత్వం ఖజానాకు అందాల్సిన రాయల్టీ మరియు పన్ను ఆదాయానికి గండిపడుతుంది. ప్రస్తుతం వినుకొండలో ఈ అక్రమ ఇసుక నిల్వలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గనుల శాఖ, రెవెన్యూ అధికారులు మరియు స్థానిక పోలీసులు తక్షణమే స్పందించి అక్రమ ఇసుకలను గుర్తించి దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఇసుక అక్రమ దందాను అరికట్టకపోతే నిర్మాణ రంగం స్తంభించిపోయే ప్రమాదం ఉందని, సామాన్యుడి సొంతింటి కల మరింత దూరం అవుతుందని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు.